హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. మనకు రెవెన్యూ శాఖకు సంబంధించి అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఇందులో మనకు నిన్న అసెంబ్లీలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో రెవెన్యూ మినిస్టర్ అయితే రెవెన్యూ శాఖకు సంబంధించి 892 సర్వేయర్లు ఉండాలంటూ మనకు పేర్కొనడం జరిగింది. సో ప్రస్తుతం మనకు 892 సర్వేయర్లు కావాలనుకుంటే మనకు గవర్నమెంట్ చేతిలో మాత్రం 242 మందే అందుబాటులో ఉన్నారంటూ పేర్కొనడం జరిగింది. సో మనకు రిమైనింగ్ 650 వరకు వేకెన్సీ అయితే ఏర్పడడం జరిగింది. దీనికి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఉంది. సో ఉన్న విఆర్ఓలనే తీసుకుందాం అనుకుంటే ఇందులో సివిల్ తోటి డిప్లొమా కానీ లేదంటే బీటెక్ కానీ చేసిన వారు ఎలిజిబిలిటీ రావడం జరుగుతుంది. సో వీళ్ళని కాకుండా నార్మల్గా ట్రైనింగ్ ఇచ్చి తీసుకుంటే బయట ఉన్న సివిల్ డిపార్ట్మెంట్కి సంబంధించి నిరుద్యోగులు అయితే కొంత ఆందోళన చెందే అవకాశం ఉంది. సో దీనిపైన కోర్టుకు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో మరి సివిల్ వాళ్ళనే తీసుకోవడం జరుగుతుందంటూ మనకైతే సమాచారం రావడం జరిగింది. సో కాబట్టి బయట ఉన్న సివిల్ డిపార్ట్మెంట్ డిప్లొమా కానీ బీటెక్ చేసిన వారైతే కొంత దీనికి సంబంధించి సన్నద్ధమయ్యే ప్రయత్నం చేయండి. 650 వేకెన్సీ అంటే చిన్న విషయం కాదు. సో 650 పోస్టుతో అయితే మనకు నోటిఫికేషన్ రాబోతుంది. సో మనకు ఇంకో వారం రోజుల్లో దీనికి సంబంధించి విధి విధానాలు కూడా రాబోతున్నాయి. సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం వచ్చిన తర్వాత టెస్ట్ ప్యాటర్న్, సిలబస్, వీటికి సంబంధించిన ఎలిజిబిలిటీ అన్ని వివరాలని మీకు అందించే ప్రయత్నం చేస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఇలాగే మరింత అప్డేట్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. హ్యావ్ ఎ నైస్ డే.